హాయ్ ఫ్రెండ్స్, మేమైతే విశాఖపట్నం నుంచి నేపాల్ టూర్కి 12 డేస్కి ట్రిప్ కోసమని వెళ్ళామండి. ఇలా నేపాల్లో ఎంటర్ అయిన తర్వాత వెంటనే ఒక బస్ బుక్ చేసుకొని అందులో మేము లుంబిని వనంకి అయితే బయలుదేరాము. అదేనండి బుద్ధుడు పుట్టిన స్థలం. మేమైతే లుంబిని పార్క్కి బయలుదేరి అక్కడ బస్సు అనేది స్టాండ్లో ఆపేశారు. అప్పుడు ఈ ఆటోనైతే మేము బుక్ చేసుకున్నామండి. మనిషికి 100 రూపీస్ చొప్పున ఎంతమంది ఎక్కితే అన్ని 100s ఇవ్వాలి. ముందుగా అయితే మనం డబ్బులు ఇవ్వకూడదు. వాళ్ళని మాట్లాడుకొని లాస్ట్లో అయితే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. చూసారు కదా, ఇలా ఆటోని పార్క్ చేసిన తర్వాత మేము ఆటో దిగి ఇలా లుంబిని పార్క్లోకి ప్రవేశించగానే మనకి ఇలా బుద్ధుని యొక్క గుడి అయితే కనిపిస్తుందండి. చూశారు కదా, సువిశాలమైన ప్రాంగణంలో బుద్ధుని యొక్క దేవాలయం ఉన్నది. ఈ లోనికి ప్రవేశించగానే ఆకర్షణీయమైన బుద్ధుని విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. బుద్ధుని యొక్క జన్మస్థలం గురించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ లిఖించబడి ఉన్నాయి. బుద్ధుడి యొక్క విగ్రహాలు, తన యొక్క విశేషాలను తెలుసుకోవడానికి మనకి సరైన ప్రదేశం ఈ లుంబిని వనం. చూశారు కదా, ఇలా దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మేమైతే పక్క నుంచి వస్తే ఇలా లుంబినిలోనే పార్క్ అయితే ఉందండి. చక్కని ఆకర్షణీయమైన బుద్ధుని విగ్రహాలతో పాటు చుట్టూ విశాలమైన చెట్లతో అశోకుని స్తూపంతో, చూశారు కదా పైన అశోకుని స్తూపం. ఇలా అశోకుని స్తూపంతో మనకి ఈ పార్క్ అయితే కనిపిస్తుంది. బుద్ధుడికి జ్ఞానోదయమైన చెట్టు కిందనైతే కూర్చొని చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇలా చుట్టూ మనం చూస్తూ మనం బయలుదేరితే మనకి చాలా విశేషాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. బుద్ధుని యొక్క జన్మస్థలం కూడా ఇక్కడే ఉందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూశారు కదా, ఈ ప్రాంగణం చుట్టూ ఒకసారి అయితే నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇలా తిన్నంగా మనం నడుచుకుంటూ వెళ్తే పంచశీల యొక్క 5 సూత్రాలను కూడా మనకు వివరించడం జరిగింది. ఇక్కడ వీటిని ఆచరించడం చాలా మంచి విషయం. మనమైతే ఇక్కడికి వస్తే టికెట్ అనేది 50 రూపీస్ అండి, మనిషికి ఛార్జ్ చేస్తున్నారు. 50 రూపీస్ టికెట్ తీసుకొని పిల్లలకైతే టికెట్ అనేది ఉండక్కర్లేదు. ఇక్కడ మన బ్యాగ్ అది చెక్ చేసి మనల్ని అయితే లోనికి పంపుతారు. ఇలా పంపిన తర్వాత మనమైతే బుద్ధుడి యొక్క జన్మస్థలాన్ని సందర్శించడానికైతే వెళ్తున్నాము. లోన్ అయితే మనకి వీడియో తీయడానికి అవకాశం లేదు. అక్కడ చిన్న చిన్న గృహల్లో బుద్ధుడి యొక్క జన్మస్థలం, బుద్ధుని యొక్క అవశేషాలు అన్నీ కప్పబడి ఉన్నాయి. ఇది పవిత్రమైన పుష్కరిణి. చూశారు కదా, అశోకుని స్తూపం అండి, ఇది పైన ఉంది కదా అదే. ఈ చుట్టూ కూడా పార్క్లా ఉందండి. ఇక్కడ మంచి పవిత్రమైన పుష్కరిణి కూడా ఉంది. పవిత్రమైన కుండ అంటారండి దీన్ని. మాయాదేవి పవిత్ర కుండ అని దీనికి పేరు. చూశారు కదా, మాయాదేవి అంటే బుద్ధుని యొక్క తల్లి. మాయాదేవి శుద్ధోదనుడు యొక్క కుమారుడే కదండి బుద్ధుడు. చూశారు కదా, ఇలా వెళ్తూ ఉంటే మాకు ఒక తాబేలు కనిపించింది. ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ మేమైతే మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నామండి. చాలాసేపు అయితే ఇక్కడే వేచి ఉన్నాము. ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. దాంతోపాటు చాలా మనశ్శాంతిగా కూడా ఉందండి. మేమైతే 12 o'clockకి లోనకైతే ప్రవేశించాము. చాలా ఎండ అయితే మాత్రం ఉంది. మాకు నచ్చిన ప్రదేశాలలో మేమైతే ఫొటోస్ అవి దిగి మొత్తం అంటూ ఒకసారి చూస్తూ ఇలా లోనకైతే మేము వస్తే ఇక్కడ లుంబిని నేపాల్ అని చెప్పేసి మనకు స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అయితే దిగారు. ఇలా ఫొటోస్ తీసుకొని మనం ఇలా వస్తూ ఉంటే ఈ లోన
బోట్ రైడ్ కూడా ఉందండి. మనిషికి 65 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొని వస్తారు. చూశారు కదా, ఇది బుద్ధుని యొక్క స్టాచ్యూ. ఇక్కడ ఈ బుద్ధుని యొక్క స్టాచ్యూని చూసి మనం లోనకైతే ప్రవేశించడం జరుగుతుంది. ఈ చుట్టూ అయితే చూశారు కదండి, ఇక్కడే బోట్ షికార్ అయితే ఉంది. మనం చక్కగా వెళ్తే మనకి బోట్ అయితే ఎక్కించి తీసుకొని వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళే దింపేస్తారు. నేపాల్ ట్రిప్లో మేము మొట్టమొదటిసారిగా చూసింది బుద్ధుని యొక్క జన్మస్థలం అండి. ఇది మరుపురానిది.